సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎక్కువైపోయి రైతులకు యూరియా దొరక్క నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో యూరియా దొరక్క గంటల తరబడి కూడా లైన్లో నిలబడుతూ పడిగాపులు కాస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బూరుగడ్డ, నేరేడుచెర్ల, గరడపల్లి, అదేవిధంగా హుజూర్నగర్ ప్రాంతంలో ఎక్కడ కూడా యూరియా దొరకట్లేదు. రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడితే ఒక్క యూరియా బాత్ర మాత్రమే ఇస్తున్నట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇక మిగతా యూరియా అంతా కూడా ప్రైవేట్లో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామంటూ కూడా హుజూర్నగర్ నియోజకవర్గ రైతులు ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది. నేరేడుచెర్ల, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ యూరియా దొరక్క రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు 30,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 10,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెప్పించారు. దీంతో సరిపడక తామంతా కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రివ్యూ చేయట్లేదు, ఎలాంటి ఆదేశాలు జారీ చేయట్లేదు, యూరియాని తెప్పించలేదు. తామంతా కూడా ఇబ్బంది పడుతున్నట్టు కూడా రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే జిల్లాకు సరిపడా యూరియాని తెప్పించాలంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా నడుగొండ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కృష్ణరాజు పైన పోక్సో కేసు నమోదు చేశారు. అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3కి విడాకులు ఇచ్చారు. ముచ్చటగా 4వ పెళ్లి కూడా చేసుకోవడంతో ఆ పెళ్లి కూడా మైనర్ బాలికను వివాహం చేసుకోవడంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలికను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి పెళ్లి చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. వరుసగా 4 పెళ్లిళ్ళు చేసుకోవడం, 4వ పెళ్లి కూడా మైనర్ బాలికను 10వ తరగతి చదువుతున్నటువంటి బాలికను పెళ్లి చేసుకోవడంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కూడా కలకలం రేగి సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశించారు. కృష్ణరాజును సస్పెండ్ చేసి అతనిపైన పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా ఖమ్మం పట్టణంలో 3 పైన హత్యాయత్నం చేయడం ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. ఖమ్మం క్రాస్ రోడ్లో బైక్ పైన వెళ్తున్నటువంటి 2 మహిళల్ని, ఒక పురుషుడిని, వెనకాల వస్తున్నటువంటి కారులో వస్తున్నటువంటి ఒక 4 వ్యక్తులు మారణాయుధాలతో, గొడ్డలతో, కర్రలతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆలోగా ప్రయత్నం చేశారు. ఈలోపు వాళ్ళు తేరుకొని వాళ్ళు గమనించి ఒక వైన్స్ వద్ద వాళ్ళు బండిని ఆపి బండిని అక్కడ పడేసి వాళ్ళ 3 కూడా వైన్ షాప్లోకి పరిగెత్తుకుంటూ వాళ్ళందరూ కూడా దాచుకోవడం జరిగింది. వైన్ షాప్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటికి రావడం, అక్కడ గుంపు సమూహం ఎక్కువగా ఉండడంతో వాళ్ళని హత్య చేయడానికి అక్కడ వీలు కావడంతో ఆ కారులో వచ్చినటువంటి ఆ 4 వ్యక్తులు కూడా పారిపోవడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డు కావడంతో పోలీస్ శాఖ సంబంధించి లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. విజిలెన్స్ వారీగా అక్కడ ఉన్న దృశ్యాల వారీగా కేసు నమోదు చేసుకుని లోతుగా పరిశీలన చేస్తూ ఎందుకు హత్యాయత్నానికి పాల్పడ్డారో, ఆ 3 ఎవరు, అదేవిధంగా కారులో వెంబడించినటువంటి ఎవరు అనేటువంటి విషయాల పట్ల కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు సూర్యాపేట జిల్లా పోలీసులు. నల్గొండ జిల్లా సంబంధించిన వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా జలకర సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ దిగువ ప్రాంతాలకి, లోతట్టు ప్రాంతాలకి మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు డ్యామ్ అధికారులు. ఎప్పుడు లేనంతగా 5 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండడంతో డ్యామ్కి ఉన్నటువంటి 26 క్రస్ట్ గేట్లు ఎత్తారు. అంతే మొత్తంలో 5 లక్షల క్యూసెక్ల నీటిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, దిగువ ప్రాంతాల ప్రజల్ని కూడా హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయడం జరిగింది. నాగార్జునసాగర్ డ్యామ్ ప్రాజెక్టు సంబంధించి 590 అడుగుల నీటి మట్టానికి ప్రస్తుతం 589 నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 310 టీఎంసీల నీటిని అందులో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, డ్యామ్కి ఎలాంటి ప్రమాదాలు లేకుండా వచ్చిన నీరు వచ్చినట్టుగా మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నామంటూ కూడా డ్యామ్ అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో బంగారం, నగదు గోల్మాల్ వ్యవహారం లెక్క తేలింది. 12,61,00,000 రూపాయల విలువ గల బంగారం, 1,10,00,000 రూపాయల విలువ గల నగదు పక్కదారి పట్టినట్టుగా ఆడిట్ అధికారులు గుర్తించి చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న క్యాషియర్ రవీందర్ పరారులో ఉన్నారు. కేసు త్వరితగిన పూర్తి చేసి నిందితుని పట్టుకుంటామని ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన పడవద్దంటూ పోలీసులు తెలిపారు. మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అధికారులు ఆర్టీసీ డ్రైవర్లను కాదని డ్యూటీలకు కాంట్రాక్టు డ్రైవర్లను పంపుతున్నారని, ఓటీ డ్యూటీల పేరుతో శారీరకంగా శ్రమకు గురి చేస్తున్నారని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న డ్రైవర్లకు టీం డ్రైవింగ్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీప్ జాతా ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ పెట్రోల్ పంపు వద్ద విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్లో లైట్లు పెట్టేందుకు స్టాండ్ తీసుకెళ్తుండగా స్టాండ్కు విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్తో లింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కొమ్రమి మాచోబాద్ జిల్లా దహేగాం మండలం లగ్గాం ఎక్స్ రోడ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 6 పశువులను స్వాధీనం చేసుకుని 4గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ జా పీస్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పీస్ కమిటీ సమావేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంబంధించినటువంటి మత పెద్దలతోటి ఈ యొక్క పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరు తమ యొక్క పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఒక మతం వారు మరొక మతం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, సోషల్ మీడియాలో ఒక మతం వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టినా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోలీసులు చూపించినటువంటి సూచనల మేరకు పండుగలు జరుపుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా సిపి వెల్లడించడం జరిగింది. వినాయక మండపాలు కూడా పోలీసుల సూచనల మేరకు వినాయక నవరాత్రి నిర్వహించేటువంటి ఉత్సవ కమిటీలన్నీ కూడా పోలీసు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునే విధంగా పోలీసు వారికి సహకరించాలంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఎవరైతే చట్ట వ్యతిరేక విధానాలు, కార్యకలాపాలను కొనసాగిస్తారో వారిపైన కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్లు నమోదు చేసాం, చట్టరీత్యా చర్యలు తీసుకోబడతామంటూ కూడా ఈ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. గత 3 నెలల క్రితం ఏసీబీ అధికారులు సోదాలు చేసిన నేపథ్యంలో అయితే ఆర్టీఓ అధికారులు ఏజెంట్ల ద్వారా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రజల నుండి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో గతంలో 3 నెలల క్రితం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇదే కేసు విషయంలో ఈరోజు విజిలెన్స్ అధికారులు పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో విచారణ చేపట్టడం జరిగింది. అయితే స్థానికంగా గత కొద్ది రోజులను కూడా పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం పైన పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం విజిలెన్స్ విచారణ అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ వద్ద కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఫీజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఇచ్చినటువంటి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బిల్లులు తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇచ్చినటువంటి బిల్లులు ఒక్కటి కూడా లేవంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. ఏదైతే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు, విద్యాశాఖకు మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొందంటూ కూడా వారు తీవ్రంగా విమర్శించడం జరిగింది. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలు, స్కాలర్షిప్లన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి, వెంటనే విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించడం జరిగింది. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఇటు ఆత్మకూరు, బండలింగాపూర్, మెట్పల్లి నియోజకవర్గం, కొరుట్ల నియోజకవర్గం, మెట్పల్లి ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఇసుక తరలిస్తుండగా డ్రైవర్కు ఫోన్ రావడంతో పక్కన ఉన్నటువంటి నరేష్ అనే వ్యక్తికి ఫోన్ ఇవ్వడంతో ఆయన అదే ట్రాక్టర్లో ఉండి ఫోన్ తీసుకుంటుండగా ఆకస్మికంగా ట్రాక్టర్ పై నుంచి కింద పడిపోయాడు. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. అయితే దీనిపైన దర్యాప్తు చేసినారు. అసలు అర్ధరాత్రి ఇసుక ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఏమైనా ఇతర కోణం ఉందన్న దాంట్లో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుండగా అర్ధరాత్రి 12 తర్వాత ఈ ట్రాక్టర్ వెళ్ళినట్టు పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మరొక వార్త, ఇటు కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ 130 మందికి పైగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామన్నటువంటి హామీ ప్రభుత్వానికి ఏమైంది, ఎందుకు మహిళలను మోసం చేశారనే విధంగా వారు మాట్లాడడం జరిగింది. ప్రతిసారి కూడా అంటే అనేక అంశాల్లో మోసం చేశారు, ఇది కూడా మహిళలకు ఒక ఉచిత బస్సు తప్ప ఇంకా ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం మాత్రం ఇవ్వలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట ఉన్నటువంటి ఈ ఓరుగంటి రమణారావుకు సంబంధించి వారి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని
ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇవాళ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమం నుంచి ముందున్నటువంటి వ్యక్తి, అటువంటి వారి ఎన్నో సేవలు కూడా చేశారు. వారికి రమణారావు గారి తరఫున మేమంతా ఆయన అభిమానులము రక్తదానం చేస్తున్నామని సందర్భంగా వారంతా కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు వరద ప్రవాహం ఉధృతంగా వస్తుంది. దీంతో కొన్ని రోజుల నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు తాజాగా 10 గేట్లు ఎత్తి 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్ఫ్లో 4,95,000 పైచీలకు ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో దిగువకు అవుట్ఫ్లో కూడా వదులుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. జల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు 885 అడుగులకు గాను ఇప్పటికీ 882 అడుగులకు నీటి సామర్థ్యం ఉంది. 215 టీఎంసీలకు గాను 198 టీఎంసీలు నిల్వ నీరు ఉండడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నీరు దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేట్లు వదలడంతో పర్యాటకుల సందడి ప్రాజెక్టు వద్ద పెరిగిందని చెప్పవచ్చు. అయితే రేపు ఎల్లుండి ఈ రోజు కూడా చూస్తే పూర్తి స్థాయిలో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వారాంతపు సెలవులు ఉండడంతో పూర్తి స్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు పక్కనే ఉన్నటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అట్లే ఈ పర్యాటక క్షేత్రమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్టును చూడడానికి కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా కారేపల్లిలో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. యూరియా సకాలంలో సరఫరా చేయడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత వారం 10 రోజులుగా పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగినప్పటికీ ఒక కట్ట యూరియా కూడా రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ తరుణంలో అక్కడికి చేరుకున్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అన్నదాతలు వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదాన్ని దిగారు. సమస్య జటిలమవుతున్నప్పటికీ ఎందుకు సకాలంలో యూరియా అందించలేకపోతున్నారంటూ గొడవపడ్డారు. దీంతో తమకు సకాలంలో యూరియా అందజేసే వరకు ఆందోళన విరమించలేదంటూ రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆందోళన విరమించాలని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో పోలీసులతో కూడా రైతులు వాగ్వాదాన్ని దిగారు. మాది సమస్య కాదా, యూరియా లేక పంటలు ఎండిపోతుంటే మేము ఇబ్బందులు పడుతున్నాము, మమ్మల్ని పట్టించుకోరా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి అట్లాగే జిల్లా మంత్రులకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. యూరియా సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించలేదంటూ అన్నదాతలు మొండికేసి రోడ్డుపై బైఠాయించారు. ఖమ్మం జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులు, సబ్స్టేషన్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు. నెలల కొద్దీ జీతాలు పెండింగ్లో ఉండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామని, నిరవధిక సమ్మెకు దిగుతున్నామని చెప్పి ఈరోజు ఆందోళన కొనసాగించారు. ఇటు పాలేరు, వైరా సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 300 నుంచి 400 మంది మిషన్ భగీరథ కార్మికులు, సబ్స్టేషన్ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. సబ్స్టేషన్కి సంబంధించినటువంటి ఆపరేటర్లకు 13 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, మిషన్ భగీరథ కార్మికులకు దాదాపు 4 నెలలుగా జీతాలు చెల్లించాల్సి ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరికి 50,000 నుంచి 1,00,000 వరకు కంపెనీలు బకాయిలు పడ్డాయని, కంపెనీని అడిగితే ప్రభుత్వం పేరు చెప్తున్నారు, ప్రభుత్వం అడిగితే ఏజెన్సీల పేరు చెప్తున్నారని, అధికారులు లంచాలకు మరిగి తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన కొనసాగించారు. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 18 మండలాల్లో 832 గ్రామాలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ కూడా మంచినీటి సరఫరా ఆగిపోయింది. విషయం తెలుసుకొని వైరాలో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వచ్చినటువంటి సిఈ శ్రీనివాస్ కార్మికులతో సంప్రదింపులు జరిపారు. అయితే ససేమిరా ఒప్పుకునేది లేదని చెప్పి భీష్మించినటువంటి కార్మికులు 1 నెల జీతం ఇస్తామని, రాబోయే 10-15 రోజుల్లో మిగతా జీతాలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేస్తామని చెప్పడంతో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజనర్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష చేపట్టారు. 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలు పేరుకుపోయినాయని, ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ముద్దునిద్ర వీడడం లేదంటూ విద్యార్థి సంఘం నేతృత్వంలో ఫీజు దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు పెంచాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. దాంతోపాటు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సంబంధం లేకుండా ఆయా కళాశాలలో చదివినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు వెంటనే అందించేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అట్లాగే స్కాలర్షిప్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైరా పట్టణంలోని మదిర రోడ్డులో గల వైన్ షాప్ దగ్గర సినీ ఫకీలో చోరీకి పాల్పడ్డారు ఇద్దరు దొంగలు. తాము ప్రయాణిస్తున్నటువంటి బైక్ కింద పడిపోతున్నట్టుగా నటించారు. దీంతో సాయం చేసేందుకు ఇద్దరు వ్యక్తులు దగ్గరికి రాగా ఆ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లను అపహరించి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు. తమ సెల్ ఫోన్లు పోయినట్టు గుర్తించినటువంటి బాధితులు లబోదీపమంటూ పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడినటువంటి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించినటువంటి దొంగలు ఎటుపోయారు. ఆ బైక్పై వచ్చి ఇద్దరి దగ్గర సెల్ ఫోన్లు చిత్రీకరించినటువంటి దృశ్యాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తాంసీ మండల కేంద్రంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన ఎడ్ల పొలాల అమావాస్య పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటిసారిగా ప్రభుత్వ పరంగా ఈ ఎడ్ల పొలాల అమావాస్యను తాంసీ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజాశీషాతో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అలాగే స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, అలాగే ప్రజలు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తాంసీ మండల కేంద్రంలో నిర్వహించిన ఎడ్ల బండ్ల ర్యాలీని తిలకరించి ఆహుతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎడ్ల పొలాల అమావాస్య పండుగలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆహుతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో యూరియా కొరత నిరసిస్తూ గ్రామస్తులు, రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ముక్రాకే గ్రామంలో రైతులు అలాగే గ్రామస్తులు గ్రామ చావిడి వద్ద దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము ఏమాత్రం యూరియా కొరతను తీర్చేందుకు ప్రయత్నం చేయడం లేదని, పైగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అసలు యూరియా కొరతే లేదని చెప్పడం బాధగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము యూరియా కొరతను తీర్చి రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని గ్రామస్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి యూరియా కొరత ఈరోజు కూడా కొనసాగింది. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల కనిపించింది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో పలు చోట్ల ఈరోజు ఆందోళనలు కొనసాగాయి. ముఖ్యంగా రాయపూల్లో ఉదయం పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి. అక్కడ చెప్పులు లైన్లో పెట్టి వాళ్ళంతా రైతులంతా కూడా పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగి రాస్తారోకో కూడా చేసినటువంటి పరిస్థితి రాయపూల్ గ్రామంలో కనిపించింది. ఇక మిడిదొడ్డి మండలం అల్వాల్ గ్రామంలోనైతే రైతులంతా ఏకంగా వ్యవసాయ అధికారులను రైతు వేదికలో నిర్బంధించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా రైతులంతా కూడా అల్వాల్లోని రైతు వేదిక వద్దకు యూరియా కోసం రావడం జరిగింది. ఈరోజు యూరియా వస్తుందనే సమాచారం మేరకు పెద్ద సంఖ్యలో వేలాదిగా రైతులు అక్కడికి తరలి వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్నది. రైతు వేదిక వద్ద రైతులంతా కూడా పాస్బుక్లను క్యూలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక వ్యవసాయ అధికారులు రైతు వేదికలో టోకెన్లు ఇచ్చి మరో చోట బస్తాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అయితే కొద్దిమందికి మాత్రం యూరియా బస్తాలు ఇచ్చి వెంటనే ఇక స్టాక్ అయిపోయిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో రైతులంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవసాయ అధికారులపై తిరగబడ్డటువంటి పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారులను రైతు వేదికలో నిర్బంధించి తలుపులకు తాళాలు వేసి అక్కడే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. గ్రామానికి సంబంధించిన మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాజుల ఆధ్వర్యంలో అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రైతులు కూడా ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు యూరియా ఇవ్వందే వ్యవసాయ అధికారులను ఇక్కడి నుంచి కదలనిచ్చేది లేదని చెప్పి వాళ్ళు భీష్మించి కూర్చున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు ఉన్నతాధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. 2-3 రోజుల్లో మేము మళ్ళీ యూరియా తీసుకొచ్చి పంపిణీ చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు గ్రామస్తులంతా కూడా వ్యవసాయ అధికారులను తాత్కాలికంగా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. మొత్తానికి గ్రామంలోనైతే కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. యూరియా బస్తాలు తేకపోతే అధికారులను కానీ కాంగ్రెస్ నాయకులను కానీ గ్రామాల్లో తిరగనిచ్చేది లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల్లో వైన్స్ షాపులు తెరిచి మందును అందుబాటులో ఉంచుతున్నారు తప్ప కనీసం
యూరియాను అందుబాటులో ఉంచే పరిస్థితి లేకపోవడం దారుణమని చెప్పి ఈ సందర్భంగా రైతులు విమర్శించడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఈరోజు నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా తమ వృత్తికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు తమ వృత్తిలో చొరబడి తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని, తమ వృత్తి కోల్పోయేటువంటి పరిస్థితి, ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి నాయి బ్రాహ్మణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ వృత్తిలోకి ఇతర వర్గాల వారిని అవకాశం కల్పించవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తులో తాము వాళ్లను అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు ప్రకటించడం జరిగింది. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. రైతు సంఘాల సమాఖ్య నాయకుడు శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతులు అవస్థలు పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు అవసరమైనటువంటి యూరియాను తెప్పించి పంపిణీ చేయాలని చెప్పి సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో ఈరోజు చండీ యాగం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు అమావాస్య నేపథ్యంలో చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు రామకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అర్చకులు పాల్గొన్నారు. అట్లాగే దేవాలయానికి సంబంధించిన మాజీ చైర్మన్లు తమ్మిశెట్టి వీరేశంతో పాటు కాచం కాశీనాథ్, నవీన్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. నెల రోజుల పాటు శ్రావణమాసం సందర్భంగా వార్షికోత్సవాలు, ఉత్సవాలు, హోమాలు, ప్రతిరోజు వివిధ రకాల హోమాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ఈ రోజు జరిగినటువంటి చండీ హోమంతో ఈ నెల రోజుల కార్యక్రమాలు ముగిశాయని చెప్పి సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, రానున్నటువంటి దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా ప్రత్యేకమైన హోమ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు పొడిచేటి రామకృష్ణ తెలిపారు. ఇక హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు 2 బైకులు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిలిపిచేడు మండలం శీలంపల్లి గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా ఆందోళనకు దిగారు. యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు క్యూలు కట్టి అక్కడ నిలబడ్డటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి పాస్బుక్లన్నింటి కూడా లైన్లలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి యూరియా రాని నేపథ్యంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన కూడా నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం 200వ రోజుకు చేరింది. ఈరోజు 200వ రోజు కూడా ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, నల్లవెల్లి అట్లాగే ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు దీక్షలు కొనసాగించారు. 200 రోజులు గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించడం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. ఇక కామారెడ్డి బ్రాహ్మణపల్లి వద్ద ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఇటు మెదక్ జిల్లా కొప్పోల్లోని సంగమేశ్వర దేవాలయం వరకు నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర ఈరోజు సంగమేశ్వర దేవాలయం వరకు చేరుకున్నది. ఇక్కడికి చేరుకున్నటువంటి పాదయాత్రను స్థానిక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు భూపాలరెడ్డి వాళ్ళకు ఘన స్వాగతం పలికి ఆహ్వానించడం జరిగింది. ఆ ర్యాలీలో కొద్దిసేపు ఆయన పాల్గొన్నారు. సంగమేశ్వర దేవాలయంలో వాళ్ళంతా కలిసి ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణమాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేకంగా ఈ పాదయాత్రని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.